అనుమానం అనే పెనుభూతంతో కట్టుకున్న భార్యని కడతీర్చాడు ఓ కర్కోటకుడు. జీవితాంతం తోడు ఉండాల్సిన వాడే ప్రాణం తీశాడు. హైదరాబాద్ కూకట్పల్లి ప్రశాంత్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్య నస్రీంపై అనుమానం పెంచుకున్న అబ్దుల్ రహీం అత్యంత దారుణంగా హత్య చేశాడు. బండరాయి మోదీ ఆమె జీవితాన్ని చిదిమేశాడు. అనంతరం కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్ గాంధీ నగర్లో ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. పొద్దుగాలు వచ్చారు నా ఇంటికి వచ్చి అభిమ్నగర్లో ఉన్నాం కిరాయికి అని చెప్పారు. సరే ఇల్లు కాల్ చేస్తామంటే మనకి పైసలు గిట్ట 3000 ఇచ్చినాము. అది మళ్ళీ ఇక్కడ రూమ్ చూసుకుంటారా చూసుకోకండి అని చెప్పినాము. ఇక వాడు ఫోన్ చేసి ఇక నేను వచ్చి ఇంట్లో అనుకున్నా, ఇక ఇట్లా మేము రాయెత్తేసి చంపేసిన అని చెప్పి ఫోన్ చేసింది. ఏమన్నా గొడవలు ఉన్నాయా వాళ్ళకి? ఏమో సార్ అది నేను ఎట్లా చూస్తాను. వాళ్ళు ఒకతానే మా మిస్సెస్ వాళ్ళు ఇద్దరు ఒకతానే పనిచేస్తారు కేర్ హాస్పిటల్లో. మీకు ఫోన్ చేశాడా చంపేసిన తర్వాత? మా భార్య ఫోన్కి ఫోన్ చేసింది ఫస్ట్, దాని తర్వాత నా ఫోన్కి చేసిండు. ఫలానా గల్లె మర్డర్ చేసి పెట్టినాను. మీ కూతురు పేరు? నసరీన్. మీ అల్లుడి పేరు? రహీం. ఏం పని చేస్తుంటాడు? అదే హాస్పిటల్లో చేస్తాడు పని.